Yes, Gangadhar, JSMD goes. Very good. Today we are going to discuss capacity of parties. కెపాసిటీ ఆఫ్ పార్టీస్ అంటే ఒక కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకోవాలంటే అవతల పార్టీ కెపాసిటీ ఉందా లేదా తెలుసుకోవాలి. ఆ విధంగా తెలుసుకోకుండా మనము కాంట్రాక్ట్లో ప్రవేశిస్తే అప్పుడు ఆ వ్యక్తి మోసం చేస్తే అప్పుడు మనం కోర్టుకు వెళితే అతనికి ఆ కాంట్రాక్ట్లో ప్రవేశించే అర్హత లేదు, నువ్వు ఎట్లా ప్రవేశించినావు దాంట్లోకి అని చెప్పి మనమే మోసపోవాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా ఒక కాంట్రాక్ట్లో ప్రవేశించేటప్పుడు అవతల పార్టీకి కెపాసిటీ ఉందా లేదా అని తెలుసుకోవాలి. మళ్ళీ కెపాసిటీ అంటే ఏమి, వాట్ ఆర్ ద కెపాసిటీస్ టు ఎంటర్ ఇంటి కాంట్రాక్ట్, దట్ మీన్స్ వాట్ ఆర్ ద కాంపిటెంట్ కాంట్రాక్ట్, వాట్ ఆర్ ద కెపాసిటీస్ ఆఫ్ ఏ పార్టీస్. ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎటువంటి వాళ్ళు కాంట్రాక్ట్లో ప్రవేశించవచ్చు, ఎటువంటి వాళ్ళ ద్వారా మన కాంట్రాక్ట్లో ప్రవేశించరాదు అనేది ఇప్పుడు మనము కెపాసిటీ ఆఫ్ పార్టీస్ అని చెప్పేసి మనము తెలుసుకుందాం ఇప్పుడు. సో కెపాసిటీ ఆఫ్ పార్టీస్లో who are competent to contract, section 2 provides that every person is competent to contract who is of the age of majorities according to the law of which he is subject. అంటే ఎవరికైతే వయసు ఉంటుందో, వయసు అంటే అందరికీ ఉంటుంది వయసు, కానీ కాంట్రాక్ట్లో ప్రవేశించే వయసు ఉండాలి. అంటే 18 సంవత్సరాల పైబడినటువంటి వ్యక్తులకు మాత్రమే అటువంటి అర్హత ఉంటుంది. 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వ్యక్తులకు అటువంటి అర్హత ఉండదు. కాబట్టి అటువంటిప్పుడు వాడు ఎత్తులో బాగా ఉంటాడు, ఒక 25 ఏళ్ళు మాత్రం ఉంటాడు, కానీ అతని వయసు 15 ఏళ్ళే 16 ఏళ్ళే ఉంటుంది. సరే మనకు వయసు ఉంటుంది అనుకొని మనం కాంట్రాక్ట్లో ప్రవేశించి వాడు మోసం చేసిన తర్వాత కోర్టులకు వెళితే సో అతను మెజారిటీ లేదు, మైనరు, కాబట్టి మైనర్తో కాంట్రాక్ట్ మనం చేసుకోరాదని మనమే మోసపోవాల్సి వస్తుంది. కాబట్టి మైనర్లతో ఎటువంటి సరే ప్రవేశించరాదు. సో ఏమేమి కెపాసిటీ అంటే మైనారిటీ తీరు ఉంటున్న మైనర్లతో మన కాంట్రాక్ట్లో ప్రవేశించరాదు. మెంటల్ ఇన్కంపిటెన్స్, మెంటల్గా సరిలేనటువంటి వాళ్ళ దగ్గర కూడా మనం కాంట్రాక్ట్ చేసుకోరాదు. నెక్స్ట్ స్టేటస్, అర్హత అనేది ఉందో లేదో చూసుకోవాలి. ఈ 3 విషయాలు గమనించుకొని మనం అవతల పార్టీ దగ్గర కాంట్రాక్ట్లో ప్రవేశించాల్సి ఉంటుంది. వయసు సంబంధించి అంటే అతను మైనరా మేజరా చూసుకోవాలా. తర్వాత మెంటల్ ఇన్కంపిటెన్స్, మెంటల్గా అతనికి ఏ విధంగా ఉన్నాడు, అతనికి మెంటల్గా బాగున్నాడా లేదా అని తెలుసుకోవాలా. స్టేటస్, అర్హత ఉందా లేదా చూసుకోవాలా. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని మనం అవతల పార్టీ దగ్గర కాంట్రాక్ట్లో ప్రవేశించాల్సి ఉంటుంది. రిగార్డింగ్ మైనర్ కాంట్రాక్ట్స్, నౌ we are going to discuss minor contracts. The position of minor contract is as follows. A contract with by a minor is void and a minor therefore cannot bind himself by a contract. A minor is not competent to a contract. ఒక మైనరు అతను కాంట్రాక్ట్ ప్రవేశించడానికి అతనికి అర్హత లేదు, కాబట్టి అతని దగ్గర మనం ఎటువంటి కాంట్రాక్ట్లు చేసుకోవడానికి వీలు లేదు అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇన్ ఇంగ్లీష్లో మైనర్స్ కాంట్రాక్ట్, మైనర్స్ కాంట్రాక్ట్ సబ్జెక్ట్ టు సర్టన్ ఎక్సెప్షన్స్ ఈజ్ ఓన్లీ వైడ్ ఏబుల్ టు ద ఆప్షన్ ఆఫ్ ద మైనర్. ఇంగ్లీష్ చట్టం ప్రకారము కొన్ని నియమ నిబంధనలు తప్ప ఇంకా మైనర్ కాంట్రాక్ట్ ప్రవేశించడానికి వీల్లేదు. కొన్ని నియమ నిబంధనలు ఉంటే వాడు ప్రవేశించవచ్చు, అటువంటి నిబంధన లేనటువంటి వాడు మైనర్ కాంట్రాక్ట్లో ప్రవేశించడానికి వీల్లేదు. మనం ఇన్ జనరల్గా మనం అంటాం, ఒక 2 పిల్లలు కొట్లాడినాడు, వాడు పెద్దోడు చిన్నోడు ఉంటాడు, పెద్ద పిల్లవాడు చిన్నోడు కొడతాడు తొందరగా కొట్లాడుకుంటా. అప్పుడు మనం వాడు చిన్న పిల్లవాడు అడిగేస్తుంటే మనం ఏమంటాం, పెద్ద గాడిదైనవరా నీకు తెల్దా వాడంటూ చిన్న పిల్లవాడు అంటాం. ఆ విధంగా మనం కూడా అంటే మైనర్కి ఏది మంచి ఏది చెడ్డు అని ఆలోచించే జ్ఞానం ఉండదు, కాబట్టి అతను కాంట్రాక్ట్లో ప్రవేశించడం వీలు లేదు, కాబట్టి అతనితో మన కాంట్రాక్ట్లో ప్రవేశించరాదు. ఒకవేళ ప్రవేశించి అతని చేత మోసగింపబడితే మనం మోసపోవాల్సి వస్తుంది, లేదప్ప అతను మోసం చేసిన అనడానికి వీలేదు, ఎందుకంటే అతను మైనర్. అదేవిధంగా మెంటల్ ఇన్కంపిటెన్స్, మెంటల్గా సరిగా లేనటువంటి వాళ్ళ దగ్గర కూడా మన కాంట్రాక్ట్లో ప్రవేశించరాదు. ఏ పర్సన్ ఈజ్ మస్ట్ బి ఆఫ్ సౌండ్ మైండ్ సో యాజ్ టు బి కాంపిటెంట్ టు కాంట్రాక్ట్. సౌండ్ మైండ్ అంటే బాగా అతనికి తెలివితేటలు బాగా ఉండాలి, అటువంటి వ్యక్తి మాత్రమే కాంట్రాక్ట్లో ప్రవేశించడానికి అర్హుడు. ఆలోచించే జ్ఞానం లేనటువంటి వ్యక్తి మనం చూస్తూ ఉంటాం, కొంచెం అమాయకంగా ఉంటారు, అటువంటి వాళ్ళు కాంట్రాక్ట్లో ప్రవేశించడానికి వీలు లేదు. సెక్షన్ 2 lays down a test of soundness of mind as follows. ఎటువంటి వాళ్ళు అంటే ఏ పర్సన్ ఈజ్ సెడ్ టు బి ఆఫ్ అన్సౌండ్ మైండ్. అన్సౌండ్ మైండ్ అంటే ఎక్కువ తెలివితేటలు లేవనమాట. ఫర్ ద పర్పస్ ఆఫ్ మేకింగ్ ఏ కాంట్రాక్ట్ if at the time when he makes it he is incapable of understanding it and of forming a rational judgment as to its effect upon his interest. A person who is usually of unsound mind
but occasionally of sound mind may make a contract when he is of sound mind. సౌండ్ మైండ్ అంటే ఆరోగ్యంగా తెలివితేటలు బాగున్నప్పుడు చేసుకున్న తర్వాత చెడిపోతే అది వేరే కథ అవుతుంది. నెక్స్ట్ ఏ పర్సన్ హూ ఈజ్ యూజువల్లీ ఆఫ్ సౌండ్ మైండ్ బట్ అకేషనల్ ఆఫ్ అన్సౌండ్ మైండ్. ఫస్ట్ మామూలుగా బాగానే తెలివితేటలు బాగున్నాయి, తర్వాత కొన్ని కారణాల వల్ల అతను తెలివితేటలు కోల్పోతాడు. మే నాట్ మేక్ ఏ కాంట్రాక్ట్ వెన్ హీఈస్ ఆఫ్ అన్సౌండ్ మైండ్. తెలివితేటలు లేనప్పుడు అతను కాంట్రాక్ట్లో ప్రవేశించడానికి వీలు లేదు. ఎగ్జాంపుల్, a salesman who is delirious from fever, who is so drunk that he cannot understand the terms of a contract, form a rational judgment as to its effect on his interest, cannot contract while such a delirium drunkenness. From the above example given, it is obvious that soundness of mind of a person depends on two facts: his capacity of understand the terms of the contracts, his, his ability to form rational judgment as to its effect upon his interest. If a person is incapable of both, he suffers from unsoundness. ఆ రెండు లక్షణాలు ఉంటే అతను అన్సౌండ్నెస్, తెలివితేట లేనటువంటి వాడిగా పరిగణించబడతాడు. ఈడియట్స్, lunatics and drunken persons are example of those having an unsound mind. ఇటువంటి వాళ్ళంతా కూడా ఏమంటే అన్సౌండ్ మైండ్ తలక పనిచేయడానికి తలకాయ ఉందే లేదా అని అంటాం మనం మామూలుగా. అటువంటి వాళ్ళంతా కూడా కాంట్రాక్ట్లో ప్రవేశించడానికి అవకాశం లేదు. బట్ వెదర్ ఏ పార్టీ టు ఏ కాంట్రాక్ట్ అట్ ద టైమ్ ఆఫ్ ఎంటరింగ్ ఇన్ టు ద కాంట్రాక్ట్ ఈ సౌండ్ మైండ్, అంటే కాంట్రాక్ట్లో ప్రవేశించేటప్పుడు బాగా ఉన్నాడు, సౌండ్ మైండ్. నాట్ ఈజ్ క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ టు బి డిసైడెడ్ బై ద కోర్ట్. The person interested in proving the unsoundness of a person has to satisfy the court. According to Section 68, the liability of necessaries of life supplied to persons of unsound mind is the same as for minors. The position of contracts by persons of unsound mind is given below. Lunatics. ఎవరెవరంటే lunatics అంట. A lunatic is a person who is mentally deranged due to some mental strain, other personal experience. However, he has some intervals of sound mind. He is not liable for contracts entered into while he is of unsound mind. However, as regards contracts entered into during lucid intervals, he is bound. His position in this regard is identical with minor. In general, the contracts is varied, but the same exception is discussed. Next, idiots కూడా కాంట్రాక్ట్లో ప్రవేశించకూడదంట. An idiot is a person who is permanently of unsound mind. He does not have lucid intervals. His contact with an idiot is wide. However, like a minor, his properties, if any, shall be liable for recoveries on account of necessaries of life supplied. Also, he can be beneficiary. Drunken persons. A person who is drunk, delirious from fever, so as to be incapable of understanding the nature and effect of an agreement. సో డ్రంక్ తాగిన వాళ్ళకి ఆ పరిస్థితులు, ఆ అగ్రిమెంటు ఏమన్నీ అంతగా ఆలోచించడానికి అవకాశం ఉండదు. అగ్రిమెంట్ టు ఫార్మ్ ఏ రేషనల్ జడ్జిమెంట్ యాజ్ టు ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ హిజ్ ఇంట్రెస్ట్ కెనాట్ ఎంటర్ ఇన్ టు వ్యాలిడ్ కాంట్రాక్ట్స్ వెన్ సచ్ drunkenness లాస్ ఇన్కాంపిటేషన్ త్రో స్టేటస్. వాళ్ళంతా తాగుబోతులు, మూడులు అంటే అక్కడ వాడు పోతా ఉంటాడు, అక్కడ గుంతుందిరా పోతు పడతా ఉంటే లేదు నేను పోయేదే పడేదే అంటాడు. నీ ఇష్టం ఉండడం ఎంతసేపు నేను అటువంటి వాళ్ళతో మనం కాంట్రాక్ట్లో ప్రవేశించకూడదు. వాళ్ళు లేదు నేను ఇట్లే చెప్పినా అట్లా కాదని చెప్పేసి వాడు తిరుక్కుంటాడు అన్నమాట. అప్పుడు మనం మోసపోవాల్సి వస్తుంది. కాబట్టి తాగుబోతులతోన, మైనర్లతోన, తర్వాత వచ్చేసి మూడులతోన ఎటువంటి సందర్భంలో కాంట్రాక్ట్లో ప్రవేశించడానికి వీలు లేదు. Next, status. Besides minors and a person of unsound mind, there are some other persons who are incompetent to contract, partially, wholly, so that the contracts of such persons are void. So, incompetence to contracts may arise from political status, corporate status, legal status. Alien enemy. An alien is a person who is the citizen of a foreign country. So, foreign country తో మనకు సంబంధాలు సరిగా లేవు, ఫారిన్ కంట్రీతో మనకి యుద్ధాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి కంట్రీ వారితో మనము ఒప్పందం, కాంట్రాక్ట్ ప్రవేశించరాదు. అటువంటి ఆ ఫారిన్ కంట్రీలో ఉన్నటువంటి వెండర్స్తో మనం పర్చేజ్ చేయకూడదు. అటువంటి వెండర్స్కి మనం సేల్ చేయకూడదు. అటువంటి అక్కడ ఎవరైనా బయర్స్ మనం సేల్ చేయకూడదు అంటే ఫారిన్ కంట్రీ వాళ్ళతో.
An alien is a person who is the citizen of a foreign country. Thus, in the Indian context, an alien is a person who is not a subject of India. An alien may be an alien friend or alien enemy whose country is at peace with the Republic of India has usually the full contractual capacity of a natural born Indian subject. In the case of contracts with an alien enemy, the position is studied under two heads: contracts during the war, contracts made before the war. Contracts during the war, contracts made before the war. As regards contracts entered into before the war breaks out, they are either dissolved or merely suspended. Those contracts which are against the public policy or such which would benefit the enemy stand dissolved. Other contracts are merely suspended for the duration of the war and received after the war is over, provided they have not already become time banded under the law of limitation. It may be observed that an Indian who resides voluntarily who is carrying on business in a hostile territory would be treated as an alien enemy. Corporations. A corporation company is an artificial person recognized by law. It exists only in the eyes of law. It origin by law and it exists also by law. చట్టం ద్వారానే ఏర్పడుతుంది, చట్టం ద్వారానే అది మరణిస్తుంది. It is competent to enter into a contract through its agents. A contract entered into a corporation will be valid only. It is within the persons confessed by the memorandum of association. ఆ కంపెనీలో అగ్రిమెంట్ చేసుకోవడానికి, కాంట్రాక్ట్ చేసుకోవడానికి ఎవరికైతే కెపాసిటీ అంటే ఎవరికైతే అర్హత ఉంటుందో, ఎవరికైతే నియమించబడి ఉంటారో వాళ్ళ దగ్గర మాత్రం కాంట్రాక్ట్ చేసుకోవాలి ఆ కంపెనీ దగ్గర. An act done in excess of these powers is ultra virus and valid. A corporation can hold property, sell, purchase it, and can be sued in court of law. Married women, marital status. A married woman has full contractual capacity and can sue and be sued in her own name. She is not incompetent to contract, but she cannot enter into contracts with respect of husband's property. ఒక వివాహిత స్త్రీ కాంట్రాక్ట్లో ప్రవేశించవచ్చు, ఆమె మీద వేరే వాళ్ళ కోర్టులో కేసు వేయచ్చు, ఈమె వేరే కోర్టులో కేసు వేసుకోవచ్చు. కానీ ఆమె తన భర్త యొక్క ఆస్తి మీద కాంట్రాక్ట్లో పోవడానికి, కాంట్రాక్ట్ ప్రవేశించడానికి వీలు లేదు. ఇన్సాల్వెంట్ పర్సన్స్. ఇన్సాల్వెంట్ అంటే దివాళా తీసినటువంటి వ్యక్తి. ఇన్సాల్వెంట్ దివాళా తీసిన వ్యక్తి అంటే అర్థమేమి? అతనికి ఉన్న అప్పులు ఆస్తుల కంటే తక్కువ. అందుకు అప్పులే ఎక్కువగా ఉంటాయి, ఆస్తులు చాలా తక్కువగా ఉంటాయి. అప్పుడు అతను ఏం చేస్తాడు? ఆ అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి అంతా మా అప్పు తీర్చు అని చెప్పేసి అతని అంటారు. అప్పుడు అతను తన ఆస్తి అమ్మితే ఎవరికి ఇవ్వడానికి వీలు కాదు. వెంటనే అతను కోర్టుకి అప్లై చేసుకుంటాడు. నాకు అప్పులు ఎక్కువైపోయినాయి, ఆస్తులు తక్కువగా ఉన్నాయి, అందరూ నన్ను వేధిస్తున్నారు, బట్ నేను చెల్లించలేని స్థితిలో ఉన్నాను, ఇవి నా అప్పులు మీరే పరిష్కరించండి అని చెప్పేసి అతను కోర్టుకు వేస్తే, ఆ కారణాన్ని కరెక్ట్గా ఉంటే అప్పుడు కోర్టు అతను ఇన్సాల్వెంట్ పర్సన్గా ట్రీట్ చేస్తుంది. అతను దివాళా తీసినాడు, అతనికి సంబంధించి ఎవరు అడగొద్దని. అటువంటి పర్సన్తో కూడా మనం కాంట్రాక్ట్ చేసుకోరాదు. ఆల్రెడీ ఆయన ఇన్సాల్వెంట్ అయిపోయినాడు, ఆ ఇన్సాల్వెంట్ పర్సన్తో మనం ఎటువంటి కాంట్రాక్ట్లు చేసుకోరాదు. ఏ కన్విక్ట్ an insolvent cannot enter into a contract as his property vests in the official receiver. This disqualification of an insolvent is removed after his discharge. అతని ఆస్తులు అన్ని కూడా అఫిషియల్ రిసీవర్ అనే వ్యక్తి చేతిలో ఉంటాయి కాబట్టి అతను ఎటువంటి కాంట్రాక్ట్లో ప్రవేశించడానికి వీలులేదు. అతని యొక్క పరిష్కారం అయిన తర్వాత అతను కాంట్రాక్ట్లో ప్రవేశించవచ్చు. మరి మైనర్ కాంట్రాక్ట్లు ఇవి. కెపాసిటీ ఆఫ్ పార్టీస్ గురించి చెప్పండి అంటే మనం ఇవన్నీ చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కెపాసిటీ ఆఫ్ పార్టీ ఒక కాంట్రాక్ట్లో ప్రవేశించడానికి వీలు లేనటువంటి వ్యక్తులు ఎవరెవరు అంటే వీళ్ళంతా కాంట్రాక్ట్లో ప్రవేశించరాదు. ఇటువంటి వ్యక్తులలో చోత మనం ఏదైనా కాంట్రాక్ట్లో ప్రవేశిస్తే వాడు మోసం చేస్తే, ఆ మోసగించబడినామని చెప్పి కోర్టులో పోతే అప్పుడు కెపాసిటీ ఆఫ్ పార్టీస్ కింద వాడు నిరూపించబడితే మనమే మోసపోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ అవతల పార్టీ కెపాసిటీ ఉందో చూసుకొని మనము ఆ వ్యక్తి దగ్గర మనము కాంట్రాక్ట్లో ప్రవేశించవలసి ఉంటుంది. దిస్ ఈజ్ ద కెపాసిటీ ఆఫ్ పార్టీస్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మరి సపరేట్గా మైనర్ కాంట్రాక్ట్ గురించి వివరించండి అని చెప్పి చెప్తారు. కెపాసిటీ ఆఫ్ పార్టీస్లోనే ఎస్పెషల్గా స్పెషల్ క్వశ్చన్ కింద మైనర్ అనగానేమి, మైనర్లో కాంట్రాక్ట్ ప్రవేశించడానికి ఏమేమి ఉండాలని చెప్పేసి అడుగుతారు అన్నమాట. సో మైనర్ కాంట్రాక్ట్ సంబంధించి
Indian Majority Act 1875, a minor is a person who has not completed 18 years of age. However, in the following two cases, a minor attains majority after 21 years of age. మన భారతదేశ చట్టం ప్రకారము 18 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా మనము మైనర్లుగానే భావిస్తాం. ఈ క్రింది రెండు సందర్భాల్లో మాత్రమే వాడు మైనర్ అయినప్పటికీ కూడా 21 సంవత్సరాల వరకు అతనికి హక్కు ఉంటుంది. వేర్ ఏ గార్డియన్ ఆఫ్ మైనస్ ప్రాపర్టీ హ్యాస్ బీన్ అపాయింటెడ్ అండర్ ద గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్. సో అతని ఆస్తికి ఒక గార్డెన్ ఎవరైనా ఏర్పడి ఉంటే ఆ గార్డెన్ ఏర్పాటైన మైనర్ ఏర్పాటైనప్పుడు అతనికి మైనార్టీ ఎప్పుడు తీసుకుందంటే 21 ఇయర్స్కి అతనికి మైనార్టీ వస్తుంది. అంతవరకు అతను మెజార్టీ మైనర్గానే ఉంటాడు. మెజార్టీ ఎప్పుడు వస్తుంది అంటే 21 ఇయర్స్ ఆఫ్టర్. వేర్ ద సూపరింటెండెంట్ ఆఫ్ మైనర్స్ ప్రాపర్టీ ఈజ్ అజ్యూమ్డ్ బై కోర్ట్ ఆఫ్ వార్డ్స్. అతని ఆస్తి కోర్టులో ఉన్నప్పటికీ కూడా 21 ఇయర్స్ తర్వాతనే అతనికి మెజార్టీ వస్తుంది. అంతవరకు అతను మైనర్గానే ఉంటాడు. ఈ రెండు సందర్భాల్లో తప్ప మిగిలిన అన్ని సందర్భాలలోనూ 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వ్యక్తులందరూ మైనర్లుగానే భావించడం జరుగుతుంది. మైనర్ కాంట్రాక్ట్స్. The position of minor contract summed up as follows. A contract with a minor is void, and a minor therefore cannot bind himself by contract. A minor is not competent to contract. In English law, a minor's contract subject to certain exceptions is only void able to the option of the minor. In 1903, the Privy Council in the leading case, Mohir Bibi versus Dharmadas Ghosh, Mohir Bibi versus ధర్మదాస్ ఘోష్ అనే కేసులో మైనర్తో కాంటాక్ట్ చేసుకోరాదని నిరూపించబడడం జరిగింది. మొహిర్ బీబీ వర్సెస్ ధర్మదాస్ ఘోష్లో ఏం చెప్తున్నారు చూద్దాం. ధర్మదాస్ ఘోష్ ఏ మైనర్ entered into a contract for borrowing a sum of 20,000 rupees, out of which the lender paid the minor a sum of 8,000 rupees. The minor executed mortgage of property in favor of the lender. ధర్మదాస్ ఘోష్ అనేటువంటి వ్యక్తి ఒక మైనర్. అతను 18 సంవత్సరాలు నిండలేదు. అతను తన ఆస్తిని మోహర్ బీబీ అనేటువంటి వ్యక్తికి కుదురుపెట్టి 20 రూపాయలు అప్పుకోరున్నారు. సరే 20 రూపాయలు అప్పుకోరంటే ఆ మోహర్ బీబీ అనేటువంటి వ్యక్తి 12 రూపాయలు అప్పు ఇచ్చి 8 రూపాయలు తర్వాత ఇస్తానని చెప్పి చెప్పింది. Subsequently, the minor sued for setting aside the mortgage. The Privy Council had to ascertain the validity of the mortgage under Section 7 of the Transfer of Property Act. Every person competent to contract is competent to mortgage. The Privy Council decided that Section 10 and 11 of the Indian Contract Act makes the minor's contract void. The mortgage paid for the refund of 8,000 rupees by the minor. The Privy Council further held that as a minor's contract is void and money advanced to a minor cannot be recovered. సో ఈ ధర్మదాస్ ఘోష్ అనేటువంటి వ్యక్తి ఒక మైనరు. అతను మైనర్ని తెలుసో తెలియకో మొహిర్ బీబీ అనేటువంటి వ్యక్తి అతనికి 20 రూపాయలు అంటే ఆ ధర్మదాస్ ఘోష్ యొక్క ఆస్తిని కుదురుపెట్టుకొని ఆస్తిని తీసుకొని 20,000 రూపాయలు అప్పుగా ఇస్తానని చెప్పి ఒప్పుకొని అందులో 12,000 రూపాయల అప్పును అతనికి ఇవ్వడం జరిగింది. ఇంకా తిరిగి 8,000 రూపాయలు తర్వాత ఇస్తానని చెప్పి చెప్పినారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత మైనర్ తన ఆస్తి తనకి ఇవ్వమని అడిగినాడు. లేదు నేను కుదురుపెట్టుకున్నాను, నాకు అప్పున్నావు, అప్పు తెచ్చిన తర్వాత ఇస్తానని చెప్తే అప్పుడు మైనర్ కోర్టుకు పోయినాడు. నేను మైనరు, నా ఆస్తిని ఈ విధంగా కుదురుపెట్టుకోయింది అని చెప్తే అప్పుడు కోర్టు ఏం చెప్పింది అంటే అతను మైనర్ కాబట్టి అతని ఆస్తిని కుదురుపెట్టడానికి అతనికి హక్కు లేదు, నువ్వు కుదురుపెట్టించుకోవడానికి నీకు హక్కు లేదు, కాబట్టి అతనికి ఇచ్చినటువంటి 12,000 రూపాయలు నీకు చెల్లించే అవసరం లేదని చెప్పేసి కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి మైనర్ చూడండి 12,000 రూపాయలు కూడా ఇప్పుడు మొహిర్ బీబీకి రావు. ఆమె ఇచ్చినటువంటి 12,000 రూపాయలు కూడా తిరిగి ఇప్పించుకోవడానికి దేర్ ఇస్ నో కెపాసిటీ. సో మైనర్లతో కాంటాక్ట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఈ మైనర్ కాంట్రాక్ట్లో మొహిర్ బీబీ వర్సెస్ ధర్మదాస్ ఘోష్ అనే కేసు చెప్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్, మైనర్ కెన్ బి ప్రామిసీ ఆర్ బెనిఫిషియరీ. Minor can be promisee or beneficiary. During his minority, a minor cannot bind himself by a contract, but there is nothing in the Contract Act which prevents him from making the other party to the contract to be bound to the minor. Thus, a minor is incapable of making mortgage, a promissory note, but he is not incapable of becoming a mortgage, a payee endorsee. He can derive benefit under the contract. So third one, a minor's agreement cannot be ratified by the minor on his attaining majority. A minor cannot ratify the agreement on attaining the age of minority as the original agreement is void ab initio and therefore validity cannot be given to it later on. Example, a minor makes a promissory note in favor of B. On attaining majority, he makes out of a fresh promissory note in lieu of the old one. Neither the original nor the fresh promissory note is valid.
Fourth one, if a minor has received any benefit under a void contract, he cannot be asked to refund the same. He cannot be asked to refund the same. So the lender could not recover the money paid to the minor. Also, the property mortgaged by the minor in favor of the lender could not be sold by the lender for the relation of his loan. A minor is always allowed to plead minority and is not stopped to do so even where he had produced a loan, entered into some other contract by falsely representing that he was uh, he was of full age. Thus, a minor who had deceived the other party to the agreement by representing himself as full age is not prevented from later asserting that he was a minor at the time he entered into agreement. నెక్స్ట్ ఏ మైనర్ కెనాట్ బి పార్ట్నర్ ఇన్ ఏ పార్ట్నర్షిప్ ఫర్మ్. ఒక మైనర్ పార్ట్నర్షిప్లో పార్ట్నర్గా చేయడానికి వీలు లేదు. కానీ ఒకవేళ పార్ట్నర్షిప్లో జాయిన్ అయినా కూడా ఒక మైనరు లాభాలకు మాత్రమే బాధ్యుడు, నష్టాలకు మాత్రం బాధ్యుడు కాడు. సో అనుకోకుండా ఒక పార్ట్నర్ని పార్ట్నర్షిప్లో చేర్చుకున్నారు, అతనికి ఆస్తి ఉంది, ఆ డబ్బులతో ఒక మైనర్ని పార్ట్నర్షిప్లో భాగస్వామిగా పార్ట్నర్గా చేర్చుకున్నారు. ఆ సంస్థకు నష్టం వచ్చింది, ఇతని భాగానికి ఒక 10,000 రూపాయలు నష్టం వచ్చింది. నష్టం తీసుకోవా అంటే నేను మైనర్ కాబట్టి నేను నష్టం తీసుకోను అని చెప్పేసి అతను చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా మైనర్ని మనం కాంట్రాక్ట్లో తెచ్చుకుంటే సంస్థకి ఏమైనా నష్టాలు వచ్చినప్పుడు మాత్రము మైనర్ బాధ్యుడు కాదు. అతనికి సంబంధించిన నష్టాన్ని అతని భాగాన్ని మిగతా భాగస్తులే పంచుకోవాల్సి ఉంటుంది. కానీ లాభాలు వస్తే మాత్రం మైనర్కి ఇవ్వాల్సిందే. లాభాలకు మాత్రం బాధ్యుడు, నష్టాలకు మాత్రం బాధ్యుడు కాడు. కాబట్టి ఒక భాగస్వామ్య సంస్థలో ఒక మైనర్ని భాగస్వామిగా చేర్చుకునేటప్పుడు అతనికి ఆస్తి ఉండి అతని మైనర్ అయినప్పటికీ మనం భాగస్వామ్య సంస్థలో భాగస్వామిగా చేర్చుకుంటే ఆ సంస్థకి ఏమైనా లాభాలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు లాభము అతనికి ఇవ్వగలుగుతాం. కానీ ఈ సంస్థకు నష్టాలు వస్తే మాత్రము ఆ నష్టాలు పంచుకోవడానికి అతనికి ఏమాత్రం హక్కు లేదు, అతను నష్టాన్ని భరించడు, ఎందుకంటే అతను మైనర్ కాబట్టి. కాబట్టి అతని యొక్క నష్టాన్ని అతని యొక్క భాగాన్ని మిగతా భాగస్తులు తీసుకోవాల్సి ఉంటుంది. Minors, partners, or guardians are not liable to a minor's creditor for the breach of contract by the minor. సో ఒక వ్యక్తి ఒక కాంట్రాక్ట్ ప్రవేశించినాడు, అతను మైనరు, అతను అవతల వ్యక్తిని మోసం చేసినాడు. ఆ మోసం ఒక 50 రూపాయలు వరకు ఉంటుంది. ఆ మొత్తం చెల్లించమని అతని తల్లిదండ్రులు కానీ అతని యొక్క గార్డియన్లు కానీ అడగడానికి హక్కు లేదు. ఎందుకంటే మొట్టమొదటినే మైనర్తో కాంట్రాక్ట్ చేసుకోవడానికి వీలు లేదు, దెర్ ఇస్ నో కెపాసిటీ అనమాట. బట్ అటువంటి వ్యక్తితో కాంట్రాక్ట్లో ప్రవేశించి అతను మోసం చేసినాడని చెప్పేసి పోయి అతని తల్లిదండ్రులు కానీ అతనికి సంబంధించిన గార్డియన్ కానీ చెల్లించమని అడగడానికి ఎటువంటి హక్కు లేదు. కాబట్టి మైనర్తో కాంట్రాక్ట్ మనం ఏమాత్రము చేసుకోరాదు. మైనర్స్ పొజిషన్ అండర్ ఇంగ్లీష్ లా. These are the minors contracts. These are the minor contracts.